అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈ క్రాఫ్ట్కి మనకు కావాల్సిన మెటీరియల్ గ్లూ, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, స్కేల్, సీజర్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ షీట్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనము ఫ్లేవర్ని తయారు చేసుకుంటున్నాం కదా, ఆ ఫ్లేవర్కి కావాల్సిన పెటల్స్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాం. పెటల్ సైజ్ వచ్చేసి 5x5 సెంటీమీటర్ నేను ఇక్కడ తీసుకున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని ఇదే ప్రాసెస్లో మీరు బిగ్ సైజ్ ఫ్లేవర్ కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 5 సెంటీమీటర్ మార్క్ చేసుకొని సో మనకు కావాల్సిన స్క్వేర్ పేపర్స్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పెటల్ కోసం నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో ఈ ప్రాసెస్లోనే మీరు కూడా ఫోల్డింగ్ చేసుకొని పెటల్స్ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో డ్రా చేసుకొని కటింగ్ చేసేసామంటే మన పెటల్స్ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారా నేను కట్ చేసిన పెటల్ షేప్ ఏ విధంగా వచ్చిందో అని చెప్పి. మనం ఏదైతే డ్రా చేసామో ఆ షేప్లోనే మనకు పెటల్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో మనం ఇక్కడ అన్ని పెటల్స్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పెటల్ని నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. ఈచ్ పెటల్ నుంచి 1 పార్ట్ రిమూవ్ చేసుకుంటూ రావాలి. అంటే 1 స్క్వేర్ బిట్ అనుకోండి. ఇప్పుడు స్క్వేర్లో మనకు 4 పార్ట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వన్కి వచ్చేసి 3 పార్ట్స్ కట్ చేయాలి, సెకండ్ వన్కి వచ్చేసి 2 పార్ట్ కట్ చేయాలి, ఫోర్త్ వన్కి వచ్చేసరికి 1 పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేయడం వల్ల పెటల్ సైజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ మనం ఎన్ని పెటల్స్ తీసుకున్నామో దాన్ని బట్టేసి మన పెటల్లో నుంచి పార్ట్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా అనుకుంటున్నాను. 1 or 2 మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకే అది తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా అన్ని ఫ్లేవర్స్ని కట్ చేసుకున్న తర్వాత గ్లూ వేసి 1 సైడ్ ఎడ్జ్ టు సెకండ్ సైడ్ ఎడ్జ్కి మనం పేస్ట్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా పేస్ట్ చేసేసామంటే మన పెటల్స్ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఫైనల్గా అన్నీ ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత బిగ్ పెటల్ నుంచి స్మాల్ పెటల్ వరకు మనము ఇలా గ్లూ వేసి స్టిక్ చేసుకుంటూ వచ్చామంటే ఫ్లేవర్ అనేది మనకు రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా నేను స్టిక్ చేశాను అని చెప్పి. ఫ్లేవర్ అయితే ఇక్కడికి రెడీ అయింది కదా. మనము 5x5 సెంటీమీటర్లో పెటల్ సైజ్ తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనము లీఫ్ని 6x6 సైజ్ తీసుకుంటున్నాం అన్నమాట. ఫ్లేవర్ కన్నా లీఫ్ సైజు కొంచెం బిగ్గా తీసుకుంటున్నాం. ఇక్కడ చూసారా పెటల్ సైజు ఒక మోడల్ వచ్చింది, సేమ్ అదే ప్రాసెస్లో లీఫ్ అనేది ఒక మోడల్ వచ్చింది. సో మనం ఏ విధంగా డిజైన్ డ్రా చేస్తామో దాన్ని పట్టేసి మనకు పెటల్ అనేదైనా లీఫ్ అయినా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను స్టెమ్ అనేది రెడీ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా ఇలా స్క్వేర్ పేపర్ తీసుకొని సో ఏదో ఒక పేపర్ అలా తీసుకునేసి నేను ఇక్కడ స్టిక్ లేదు, అందువల్ల నీడిల్తో ట్రై చేద్దాం పెన్సిల్ నీడిల్తో అని చూస్తున్నా. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో చేత్తోనే రోల్ చేసేసాను అనమాట. ఇక్కడ చూడండి మనం తయారు చేసిన లీఫ్ని వచ్చేసి స్టెమ్కి స్టిక్ చేసాము. సో జస్ట్ హోల్ పెట్టున్నాం కదా, ఆ హోల్లో నుంచి స్టెమ్ని ఇన్సెట్ చేసామంటే మనకు సింపుల్గా వచ్చేస్తుంది. సో అలా వచ్చిన తర్వాత స్టెమ్ ఎడ్జ్ ఉంటుంది కదా, అదేనండి కాడ ఎడ్జు, ఆ ఎడ్జ్ను వచ్చేసి మనం ఈ విధంగా కట్ చేసామన్నమాట. ఇలా కట్ చేయటం వల్ల మన ఫ్లేవర్ అనేది ప్లేసింగ్ కరెక్ట్గా ఉంటుంది అండ్ మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా సిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుందన్నమాట. సో లీఫ్కి కూడా మనం కొంచెం గ్లూ వేసాము. సో లీఫ్ సపోర్ట్ అనేది ఫ్లేవర్కి వస్తుంది కాబట్టి పేస్ట్ చేయంగానే అది స్టిక్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ వరకు అయితే ఫ్లేవర్ పాట్ అండ్ లీఫ్ అనేది మనం పేస్ట్ చేసేసాం కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే రెడ్ కలర్ ఫ్లేవర్ తీసుకున్నాం కాబట్టి దానికి డార్క్ గ్రీన్ ఉంటే బాగుంటుంది కదా, ఆ లుక్ కోసం అని చెప్పి నేను ఇక్కడ స్మాల్ స్ట్రిప్ అనేది తీసుకొని సో ఏదైతే స్టెమ్ ఉందో కాడ ఉందో దాని చుట్టూ ఇలా రోల్ చేస్తూ పేపర్ని స్టిక్ చేసేసానమాట. సో ఇది ఆప్షనల్, మీకు కావాలంటే స్టిక్ చేసుకోండి, లేదంటే ఈ పాట్ అనేది మీరు చేయక్కర్లేదు. సో నేను లుక్ కోసం ఈ విధంగా చేసి చూపిస్తున్నాను అనమాట. సో స్టెమ్ కూడా రెడీ అయిపోయింది కదా, లీవ్స్ అనేటివి నేను రెడీ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా స్మాల్ స్ట్రిప్స్ కట్ చేసుకొని ఈ లీవ్స్ని నేను సెంటర్కి కట్ చేస్తానన్నమాట. సో అలా కట్ చేయడం వల్ల లీఫ్ షేప్ అనేది మనకు మంచిగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా లీఫ్ని కూడా మనం పేస్ట్ చేసేసాము. సో ఫైనల్గా నేనేం చేస్తానంటే ఎల్లో కలర్ స్ట్రిప్ తీసుకొని స్మాల్ పీసెస్ కట్ చేసుకొని ఫ్లేవర్ సెంటర్లో పెడతాను. అది న్యాచురల్ లుక్తో బాగుంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అక్కడ బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే
నేను చేసే వీడియోస్ మీకు పోస్టింగ్ అనేది నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో దట్ మీరు నా వీడియోస్ అనేది కంటిన్యూస్గా వాచ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు ఎల్లో కలర్ స్ట్రిప్ని ఈ విధంగా కట్ చేసేసుకొని సో ఫ్లేవర్ సెంటర్లో పేస్ట్ చేసామంటే మన ఫ్లేవర్ రెడీ అయిపోతుంది. సో వీడియో నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలాంటి ఫ్లేవర్స్ కావాలని. సో అలాంటి ఫ్లేవర్ మోడల్ అనేది నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తానన్నమాట. చూస్తున్నారు కదా మన ఫ్లేవర్ ఏ విధంగా వచ్చిందో అని చెప్పి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.